శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి బుధ శుక్రులు అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి బుధ కుజ శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది? మరి ఈ మాసంలోనే వీరికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఫారిన్ కంట్రీస్ యోగాలు కనిపిస్తున్నాయి. చెప్తాం, 9వ భావంలో చెప్పుకుందామండి. ఏదైనా కర్కాటక రాశి వారికి మీ రాశిలోనే 6వ తారీఖు వరకు కూడా గురుడు ఉండడం వల్ల చక్కటి యోగము, బలము, తేజస్సు, అదృష్టము, చదువు అంటే విద్య ఇవన్నీ మీకు ఇస్తాడు. కానీ రావాల్సిన ధనం విషయంలో మాత్రం ఆలస్యం అయిపోతూ ఉంటుందండి. మీకు సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. అలాగే కొంతమందికి కుటుంబ సభ్యుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడము, చికాకులు, గొడవలు, ఒక విధంగా అంత అద్భుతంగా ఉండలేకపోవచ్చు మీ జాతక ప్రకారం కుంభరాశి మీ కర్కాటక రాశి వారికి. అంతేకాకుండా అండి, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. మీ తోబుట్టువులకి అంటే తమ్ముడికి కానీ చెల్లెలు కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి ఉంటే అవకాశాలు మాత్రం ఉన్నాయి. నిజంగా వచ్చేస్తారని కాదు, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం కొంచెం అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా మీ ప్రయాణాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి, కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంటుంది, చేస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్లో కానీ మీ ఆలోచన ధోరణి మాత్రం చక్కగా మంచి ఆలోచనలు వస్తాయి. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాగే మీరు న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వాటిలో మీరు చాలా బాగుంటారు. ఏదైనా బుధుడి యొక్క ప్రభావం మీకు చాలా బాగుందండి. గురు దృష్టి కూడా 4th భావం అనుకోవడం వలన చక్కటి చదువు వస్తుంది. అంతేకాకుండా బుధుడి వలన వ్యాపార రంగంలో వృద్ధి ఉంటుంది. అందుకని మీడియా రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతుంటారు. అంతేకాకుండా బుధుడి వలన ఎక్కువ మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ఇంకా చెప్పినట్టుగా చదువులో బాగా ఆటంకాలు లేకుండా బాగా రావడము, తల్లిగారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండడం చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీ బుధుడి వలన కూడా 4th భావంలో బుధుడు ఉండడం వల్ల మ్యూజిక్లో బాగా రాణిస్తారు. రైతులకి బాగా పంటలో పండడము, పంటలో వాళ్ళకి డబ్బులు ధనయోగం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వారంలో బహుశా వెహికల్స్ కొనుక్కోవడం కానీ, లేదా భూములు కానీ, లేకపోతే వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కోవడము జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీ మెడిసిన్ విద్య చదవడానికి అవకాశాలు మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్లో డాక్టర్గా మీరు రాణిస్తారు. ఎందుకంటే 5th హౌస్లో రవి శుక్ర కుజ బుధులు ఉన్నారు. 7th నుంచి బుధుడు కూడా మీ దగ్గర కర్కాటక మీ వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. వృశ్చిక రాశిలో రవి బుధ కుజులు ఉన్నారంటే వాళ్ళు డాక్టర్స్ సంబంధించిన రాశి కాబట్టి ఎంబీబీఎస్ చదవడము, డాక్టర్స్గా బాగా డెవలప్ అవ్వడము, ముఖ్యంగా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అద్భుతమైన కాంబినేషన్ అండి. అంతేకాకుండా బుధ శుక్రుడు కూడా పంచమస్థానంలో ఉన్నారు. భూములు కలిగి ఉండడము, సినిమా రంగంలో ఆపర్చునిటీస్, ఎందుకంటే పంచమస్థానం బాగుందంటే సినిమా, టెలివిజన్ రంగాల్లోనూ, కొంతమందికి గాయకులుగా, నృత్య కళాకారులుగా, అలాగే సాహిత్య రంగంలో అభివృద్ధి చెందేట్టుగా సినిమా రంగంలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా కుజ శుక్రుడు కాంబినేషన్ అక్కడ ఉంది. కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అంటే ఏంటంటే లౌకిక జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారండి మీరు. క్రీడల పట్ల, లలిత కళల పట్ల చాలా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా భూములు, పండ్ల తోటలు కలిగి ఉంటారండి మీరు. ఆసక్తి కలిగి ఉంటారు మీరు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలవారుగా మీరు ఉంటారు. అంతేకాదండి, పంచమ స్థానంలో కనుక రవికుజులు, అంటే ఈ రవికుజుల కాంబినేషన్ వల్ల చాలామంది మీలో కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్నారు. వాళ్ళకి పదవులు రావడము జరుగుతుంది. అలాగే మీరు పంచమస్థానం బాగుంది కాబట్టి మీరు మాట నేర్పడతనం బాగా వచ్చు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు, ఇతరులను పోషించే శక్తి ఉంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా బాగా బ్రహ్మాండంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా అద్భుతంగా ఉందండి.
అంతేకాకుండా ఈ రవి కుజులే మళ్ళీ మారుతున్నారు కదా, రవి కుజ. అంతేకాకుండా శుక్రుడితో అంటే బుధుడు మీకు వచ్చేస్తారు, బుధుడుగా ఉంటాడు ధనుసు రాశిలోకి. రవి బుధ కుజ శుక్రుడు 4 గ్రహాలు మీకు 6వ భావంలో ఉండడము, గురుడు చే చూడబడ్డం వల్ల అద్భుతం. ఎవరైతే మీ దాంట్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. 6వ భావంలో రవి కుజులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో కూడా ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగినా అయితే వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినా రాజకీయ రంగంలో పదవులు రావడం కానీ, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, ప్రజాదరణ ప్రజాసేవలు ఉండడం కానీ జరుగుతుంది. రవి వల్ల కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ఉంటారండి, మీరు భయపడరు. ఎందుకంటే రవి కుజులు ఉన్నారంటే ధైర్యంగా ఉంటారు, కొంచెం ఉష్ణ శరీరం ఉంటుంది. 6వ భావానికి గురుడు 6th హౌస్ 6th హౌస్ కూడా చూసుకోవడం వల్ల హర్షయోగాన్ని కూడా మీకు ప్రసాదిస్తారు. అంటే బాగా జాలి దయ ఎక్కువగా ఉండడము, సేవకాజనం ఉండడము, ఆరోగ్యవంతులుగా ఉండడము. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటాం కదండి, ఖచ్చితంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా 8వ స్థానం 7వ భావం మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగం చాలా బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో లేకపోతే తీర్థయాత్రలు చేయడమో జరిగి తీరుతుంది ఈ నెలలో. మీ జాతకాలు రీచ్ ఉంటుంది, బట్ రాహు కనెక్ట్ కూడా అయి ఉండాలి. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా 8వ స్థానంలో మీకు రాహు ఉండడం అంత అదృష్టమే కాదండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, దూర బంధువులకు అనారోగ్య సమస్యలు, తర్వాత గృహంలో పీడ, పశు నష్టం అంటుంటాం కదా, రాహు వలన కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుదృష్టి ఉంది కదా, గురుదృష్టి ఉండడం వల్ల నేను చెప్పినటువంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ అని తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. సరే, తర్వాత భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నాడు. అంటే శని మీనరాశిలో ఉంటే వాళ్ళకి జలగండము, నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, నీటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. అంతేకాకుండా అండి, భాగ్యంలో శని, వైభవంలో గురుడు, 9th హౌస్ లాంటి 12th హౌస్, డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే శనీశ్వరుడు ఉండడం వల్ల, భాగ్యంలో శని ఉండడం వల్ల మీరు సముద్రం మీద కానీ నీటి మీద కానీ ప్రయాణం చేసి తీరుతారు. అంతేకాకుండా శని వలన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తిరుపతి వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా మీకు ఉంటాయి. అంతేకాకుండా శని ప్రభావం వలన కూడా మీకు అమ్మవారికి దర్శనం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా శని కారకత్వాలు ఉండే బిజినెస్లు వస్తారా, కోలు ఉండటం, కోలు, ఐరన్ అండ్ స్టీలు, పెట్రోలియం శాఖలు, అంతేకాకుండా మీకు ఫార్మా రంగం, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, శని కారకత్వాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాటికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి బిజినెస్లకి శనీశ్వరుడు కారకత్వాలు ఉన్న బిజినెస్లు డెఫినెట్గా షైన్ అవుతాయండి. ముఖ్యంగా మీ బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా కూడా విదేశీ పర్యటన జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి విదేశాలు వెళ్తారు, లా సంబంధించిన విద్యార్థులు, అంతేకాకుండా ఇంజనీరింగ్ శాఖలో ఉన్న విద్యార్థులు కూడా డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. కుజబుధులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఆడిటర్స్గా మీరు బాగా షైన్ అవుతారండి. ఎందుకంటే 6వ భావంలో బాగున్నారు కాబట్టి ఆడిటర్స్గా CA, CMA మీరు బాగా షైన్ అవ్వడము, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను, స్టాట్యుటరీ ఆడిటర్స్ గాను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు రవి కుజుల కాంబినేషన్ వల్ల భాగ్యస్థానం బాగా ఎక్సలెంట్గా ఉంది. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మంచి భూమి బాగుంటుంది, డబ్బులు వస్తాయి. అంతేకాకుండా మీ దశమస్థానం కుజుడు కూడా చాలా చాలా బాగున్నాడు కాబట్టి, పంచమస్థానము 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు శత్రువుల ద్వారా ధన సంపాదన, చక్కటి ఉద్యోగాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా మీకు ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి బాకీలు రావడము, అంటే ఏరియర్స్ అంటాం కదా, అవి రావడము జరుగుతుంది. ఏదేమైనా మీకు లాభస్థానం కూడా చాలా బాగుంది కాబట్టి మీ లాభాలు కూడా స్వీకరిస్తారు. గురుడు కూడా మీకు వ్యయభావంలోకి వచ్చేసాడండి, 6th నుంచి వ్యయభావంలో ఉంటాడు. ఉండడం వల్ల ఎందుకంటే మీరు గుడులు, గోపురాలు సందర్శించడము, అంటే గుడులు, గోపురాలకు సంబంధించినటువంటి వాటిల్లో ధనం ఖర్చు పెట్టడము, అన్నదానానికి ఇవ్వడము, అలాగే కొంతమంది తోటల కంటే భూములు, అంటే బావులు, భూముల్లో ఉన్న బావులు అనుకుందాం, అంటే బావులు, చెరువులు తవ్వించడం వల్ల కూడా మీకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడానికి బాగుంటుంది. ఎందుకంటే గురుడు 12వ భావంలో ఉండడం వల్ల వ్యయభావం కాబట్టి ఇవన్నీ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల కూడా సన్మానాలు జరగడము, విదేశాల్లో పర్యటించడము జరుగుతుందండి. అక్కడ ఆదరణ కూడా బాగుంటుంది మీకు. ముఖ్యంగా మీరు పూజించాల్సిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శించడం వలన, అంతేకాకుండా అమ్మవారి యొక్క దర్శనం వల్ల కూడా మీకు శుభాలు జరుగుతాయి. గురువుగారు,